మీ హయాంలో రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారండి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ 3వ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. ఇంజనీరింగ్ సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫీజులు కట్టాలా. ₹1,00,000 1,00,000 అటు ఇటుగా 10,000 అటు ఇటుగా కట్టాలా. ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన, నేను ఏదైనా కాలేజీలో నాకు 3వ కౌన్సిలింగ్లో 2వ కౌన్సిలింగ్లో నాకు సీట్ వచ్చింది. ఇంతకుముందు వరకు ఏమవుతుండేనంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ పోను 30,000 20,000 కట్టి రిపోర్ట్ చేస్తే సీట్ ఫిక్స్ అయ్యేది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం ఫీజు కట్టాలి. ₹1,00,000 మొత్తం కట్టాల్సిందే. కడితేనే ఆ సీటు రిజర్వ్ అవుతుంది. కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా కింద వచ్చిన సీటు రిజర్వ్ అవుతుంది. లేకపోతే సీటు రిజర్వ్ కాదు. నేను చదువుకు దూరం అవుతా. నా దగ్గర ₹1,00,000 లేవండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా దగ్గర ₹1,00,000 లేవు, కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? నేను చదువుకు దూరమైనట్టు కాదా? విద్యాశాఖ మంత్రిగా ఉండి, ఇంత పెద్ద హోదాలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, మీకు కనీసము దీనిపైన జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముద్దకి తలుచుకుంటారా, తిట్టుకుంటారా? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి అర్థం